నేను చెప్పబోయే టాప్ 5 దెయ్యాల మూవీస్. ఇంట్లో ఒక్కళ్ళే చూడకండి భయపడతారు. అండ్ నంబర్ 1 'గృహం'. ఈ మూవీ ఇప్పుడు చూసినా, ఎప్పుడు చూసినా, ఎప్పుడు చూసినా ప్యాంట్ తడుపుకోవాల్సిందే. మూవీలో హారర్ సీన్స్ అయితే మామూలుగా ఉండవు మామ. ఎవరైనా చూడని వాళ్ళుంటే ఒకసారి యూట్యూబ్‌లోకెళ్ళి సెర్చ్ చేసుకొనైతే చూసేయండి. అండ్ 'గృహం' మూవీలో హీరో వచ్చేసి మన 'సిద్ధార్థ' గారు. ఈయన ట్విస్ట్‌లయితే మామూలుగా పెట్టరు మామ మూవీలో వచ్చేసి. దెయ్యం ఎవరా? ఎవరా? అనుకుంటాం. ఎందుకే మన 'సిద్ధార్థ' గారిలోనే దెయ్యం అయితే ఉంటుంది. మూవీ వచ్చేసి చాలా బావుంటుంది మామ. ఎవరన్నా వాచ్ చేయాలనుకుంటే ఒకసారి వచ్చేసి యూట్యూబ్‌లోకి వెళ్లయితే వాచ్ చేసేయండి. నేనైతే ఈ మూవీ థియేటర్‌లో అయితే ఎంజాయ్ చేశాను. ఎప్పుడూ అయితే థియేటర్‌లో అయితే చూసాను. థియేటర్‌లో చాలా భయపడ్డానని చెప్పాలి. మూవీ వచ్చేసి చాలా బావుంటుంది. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కూడా అయింది. కానీ హర్రర్ మూవీస్‌లో ఇది ఇదే బెస్ట్. అందుకే ఇది నంబర్ 1 అయింది. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. చూసిన వాళ్ళు మూవీ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. చూడని వాళ్ళుంటే ఒకసారి అయితే వాచ్ చేసేయండి. ఈ 'గృహం' మూవీలో వచ్చేసి రొమాన్స్ ఉంటుంది. అలాగే ఫైట్స్ ఉంటుంది. ఇంకా అన్నీ ఉంటాయి. అండ్ హారర్ సీన్స్ కూడా బానే ఉంటాయని చెప్పాలి. ఈ మూవీ డైరెక్టర్ ఎవరో గాని స్టోరీని అయితే రాసారు. ఇంప్లిమెంట్ చేశారు. అండ్ నంబర్ 2 'కాంచన'. అంటే 'ముని 2' ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి మన రాఘవ లారెన్స్ గారే. మొన్నే రిలీజ్ కూడా అయింది మూవీ. రిలీజ్‌లో కూడా ఈ మూవీ అయితే రికార్డ్‌ని అయితే లేపేసింది. 3,59,00,000 అయితే కలెక్ట్ చేసింది ఈ మూవీ వచ్చేసి. ఫ్యాన్స్ అయితే మామూలు రచ్చ చేయలేదు అసలు రిలీజ్ చేసినప్పుడు. గంతులేసేసారని చెప్పాలి. నేను కూడా రిలీజ్‌కి అయితే వెళ్ళాను. థియేటర్ మళ్ళీ ఈ మూవీ అయితే ఎంజాయ్ కూడా చేశాను. మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. ఈ మూవీ వచ్చేసి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అని చెప్పాలి. హర్రర్ మూవీస్‌ని అది ఎలా తీస్తారా అనైతే మన రాఘవ లారెన్స్ గారు అయితే చెప్పారని చెప్పాలి. మూవీలో హర్రర్ సీన్స్ అయితే దడ పుట్టిచ్చేస్తాయి అసల. ఇప్పుడు చూసినా నాకు ఈ మూవీ అయితే భయమేస్తుంది. నేను ఈ మూవీని కూడా అప్పట్లో థియేటర్‌లో అయితే ఎంజాయ్ చేశాను. థియేటర్‌లో అయితే చాలా భయపడ్డానని చెప్పాలి మూవీ చూసి. ఆ స్టోరీ అయితే చాలా బావుందని చెప్పాలి. మన రాఘవ లారెన్స్ గారు వచ్చేసి స్టోరీని అయితే రాసారు. అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ చేశారు. మన రాఘవ లారెన్స్ గారు అయితే హీరో తానే, డైరెక్టర్ తానే, ప్రొడ్యూసర్ కూడా తానే చేశారు ఈ మూవీకి. అండ్ ఈ మూవీ వచ్చేసి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయింది. హర్రర్ అంటే ఫస్ట్ ఈ సినిమాయే గుర్తొస్తుంది. ఎవరన్నా వాచ్ చేయాలనుకుంటే ఒకసారి అయితే యూట్యూబ్‌లోకి వెళ్ళి 'కాంచన' మూవీ అని కొట్టండి వచ్చేస్తుంది. మూవీని అయితే మళ్ళీ ఎంజాయ్ చేయండి మామ. అలాగే కామెంట్ కూడా చేయండి ఎలా ఉందో. అండ్ నంబర్ 3 వచ్చేసి 'రాజుగారి గది'. ఈ మూవీ వచ్చేసి హర్రర్ సీన్స్ అయితే మామూలుగా ఉండవు మామ. ఈ మూవీ కూడా చూస్తే అయితే భయమేస్తుంది ఒంటరిగా చూసినప్పుడు. ఈ మూవీ వచ్చేసి చాలా బావుంటుంది. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయింది. హర్రర్ సీన్స్ అయితే ఉంటాయి. హర్రర్ సీన్స్ అయితే చాలా బావుంటాయని చెప్పాలి. ఇంప్లిమెంట్ చేశారు. అండ్ ఈ మూవీలో దెయ్యం క్యారెక్టర్ మన పూర్ణ గారు. ఈవిడైతే యాక్టింగ్‌తో చింపేశారని చెప్పాలి. ఈ మూవీ వచ్చేసి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. తీరా హర్రర్ సినిమా అనుకుని వెళ్ళాం. వెళ్ళిన తర్వాత హర్రర్ సీన్స్ అన్నీ జరిగేసినాయి. తీరా లాస్ట్‌ని చూస్తే మన హీరో అశ్విన్ గారు వచ్చేసి ఇవన్నీ చేస్తారు. సొంతంగా తనైతే ఇవన్నీ క్రియేట్ చేస్తాడు దెయ్యాల్ని. అనైతే క్లైమాక్స్ ఉంటుంది. ఆ క్లైమాక్స్ అయితే పిచ్చెక్కిపోతుందని చెప్పాలి. మూవీ వచ్చేసి చాలా బావుంది. ఎవరన్నా మూవీని చూడకపోతే యూట్యూబ్‌లోకెళ్ళి ఈ మూవీని కూడా వాచ్ చేసేయండి. మీకు మంచి దెయ్యాల మూవీ చూసినట్టయితే అనిపిస్తుంది. అండ్ 'రాజుగారి మది' మూవీకి వచ్చేసి డైరెక్టర్ ఎవరో కాదు మన ఓంకార్ గారు. అండ్ హీరో వచ్చేసి వాళ్ళ తమ్ముడైన అశ్విన్ గారు. మూవీ వచ్చేసి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయింది. అప్పట్లో ఒక ట్రెండ్ అయితే సెట్ చేసిందని చెప్పాలి ఈ మూవీ. అండ్ ఈ మూవీ కూడా నాకైతే జెన్యూన్‌గా చాలా ఇష్టం. ఎవరైనా చూడకపోతే ఒకసారి అయితే వాచ్ చేసేయండి. ఈ మూవీ వచ్చేసి బడ్జెట్ తక్కువ పెట్టినా చాలా కలెక్ట్ చేసిందని చెప్పాలి. ఇది కూడా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హారర్ మూవీ. అండ్ నంబర్ 4 వచ్చేసి 'మసూద'. ఈ మూవీ చూస్తే మామ నిజంగా నాకైతే భయమేస్తుందని చెప్పాలి. ఎందుకంటే ఈ మూవీని నేనైతే థియేటర్‌లో చూసాను. ప్లస్ ఇంటికాడ కూడా చూసాను గానీ, మూవీ వచ్చేసి బిగ్గెస్ట్ హారర్ మూవీ అంటే నాకు ఇదే గుర్తొస్తుంది మామ. 'మసూద'లో ఆ దెయ్యం ఉంటుంది కదా! దెయ్యం క్యారెక్టర్ చూసినప్పుడల్లా నాకైతే ప్యాంట్ తడిసిపోతుందని చెప్పాలి. ఈ మూవీ వచ్చేసి సంగీత గారైతే మెయిన్ లీడ్. అండ్ ఈ మూవీ వచ్చేసి చాలా బావుంటుంది మామ. థియేటర్‌లో చూసినా, ఇంటికాడ చూసినా, ఎక్కడ చూసినా మూవీ వచ్చేసి ఒక హర్రర్ ఎక్స్‌పీరియన్స్ అయితే మనకిస్తుంది. అండ్ సస్పెన్స్ అయితే బాగా మెయింటైన్ చేశారు. ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు అండ్ డైరెక్ట్ చేసిన వాళ్ళు అయితే సస్పెన్స్‌ని అయితే బాగా క్రియేట్ చేశారని చెప్పాలి. ఎక్కడికక్కడ సస్పెన్స్‌తో మూవీ అయితే వెళ్తూ ఉంటుంది. వెళ్ళిన తర్వాత బ్యాక్ స్టోరీలోకి అయితే వెళ్తారు. అక్కడైతే వాళ్ళని చంపేస్తుంది దెయ్యం. ఆ బ్రాస్లెట్ వచ్చేసి ఈమైతే తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత ఈమె కూడా దెయ్యం పడుతుంది. అదే మూవీ స్టోరీ. ఈ మూవీ స్టోరీ కూడా చాలా బావుంటుంది. ఇది కూడా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హారర్ మూవీ అని చెప్పాలి. ఇది కూడా ఎవరైనా చూడకపోతే ఒకసారి అయితే యూట్యూబ్‌లోకి వెళ్లి చూడండి. మీకు యూట్యూబ్‌లో దెయ్యాల సినిమా చూడాలనుకుంటే ఈ మూవీ కూడా వాచ్ చేయండి. ఒక థ్రిల్లింగ్ అయితే ఇస్తుంది ఈ మూవీ కూడా. 'మసూదా' మూవీ అని అయితే సెర్చ్ చేయండి. నాకైతే చాలా నచ్చింది మూవీ. అండ్ నెక్స్ట్ మూవీ వచ్చేసి 'డెమోంటీ కాలనీ'. ఈ మూవీ చూడండి మామ. నేను చెప్పానని కాదు ఒకసారి చూడండి మామ యూట్యూబ్‌లోకి వెళ్లి. మీకైతే నిద్ర పట్టదు మామ నైట్ టైమ్ చూస్తే. ఎందుకంటే ఈ మూవీ అంత భయంకరంగా ఉంటుంది. ఈ మూవీ తమిళ్ మూవీయే కానీ తెలుగులో డబ్బింగ్ చేశారు. మూవీ వచ్చేసి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మామ తమిళ్ ఇండస్ట్రీకి. అండ్ మేము తెలుగులో కూడా చాలా ఆడిందని చెప్పాలి. ఈ మూవీ బడ్జెట్ కూడా తక్కువే కానీ బాగా కలెక్ట్ చేసింది. ఆ మూవీలో స్టోరీ ఉంటుంది మామ. ఒక నగ కోసం నగను తీసుకొచ్చిన తర్వాత వీళ్ళకైతే ప్రాబ్లమ్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి. 'డెమోంటీ కాలనీ' మూవీ పేరైతే సెర్చ్ చేసి చూడండి. మూవీ అయితే చాలా భయమేస్తుంది. వాళ్ళైతే చనిపోతారు ఫ్రెండ్స్. మన హీరో ఉంటాడు. హీరో కూడా చనిపోతారు. కానీ హీరో అయితే బతికే ఉంటాడు. ఆ హీరో మళ్ళీ 2 కూడా తీశారు కదా! తొందరలో 3 కూడా రాబోతుంది. ఈ మూవీ కూడా చాలా బావుంటుంది. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. ఇది కూడా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హారర్ మూవీ. యూట్యూబ్‌లోకి వెళ్లి చూడండి. ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే. అలాగే ఈ విషయం నలుగురికి తెలియాలి కాబట్టి మీరు నలుగురికి షేర్ చేయండి మామ. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి కంటెంట్‌తో ఇంకా మళ్ళీ మీ ముందుకు వస్తాను. మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేస్తాను మామ. నేను ప్రామిస్ చేస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు మోర్ పీపుల్ ప్లీజ్.